హాయ్ ఫ్రెండ్స్, మన రూపేష్ కుమార్ తెలుగు ఫ్యాక్ట్స్లో డైలీ కంటెంట్లో మన ఒక భాగం కింద తీసుకున్నట్టయితే టూ వీలర్ సెగ్మెంట్ని స్టార్ట్ చేయడం తెలిసిందే కదా. మనం ఏ వెహికల్ యూస్ చేసుకోవాలి? బేసిక్లీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నాకు చాలామంది ఇక్కడ బైక్స్ గురించి చెప్తున్నప్పుడల్లా అడిగే క్వశ్చన్, ఏ వెహికల్ ఎక్కువ చూస్ చేసుకోవచ్చు, దేని గురించి ఈ వెహికల్ చూస్ చేసుకోవాలి, అసలు మన డైలీ కమ్యూనిటీలో ఏ విధంగా మనకి ఈ ఒక వెహికల్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్, మనకి ఏం కావాలి? ఇప్పుడు నేను ఎక్సెల్ షర్ట్ వేసుకుని, నాకున్న కట్అవుట్కి ఎక్సెల్ షర్ట్ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది అన్నది కాదని ఈజీగా అర్థమవుతుంది. అని కొంతమంది బ్లైండ్గా ఒక కొన్ని థియరీస్ చెప్తాం కూడా నేను చూశాను. కానీ ఒక పర్టిక్యులర్గా టూ వీలర్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ టూ వీలర్ సెగ్మెంట్లో కంప్లీట్ చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. బైక్ వచ్చేసరికి ఒక సెగ్మెంట్ ఒకళ్ళ కోసం డిజైన్ చేసింది, ఇది వీళ్ళ కోసమే డిజైన్ చేసింది అనేది అసలు లేనే లేదు. ఇది మేజర్ కంటెంట్ అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో ఉంటుందిలే, చాలామంది చెప్తూ ఉంటారు. బేసిక్లీ అదంతా ఫేక్, అదంతా తుడిసేసేయండి మైండ్ నుంచి. నీకు రైట్స్కి కావాలా వెహికల్, రైట్స్ కోసమే కావాలా వెహికల్, లేదంటే రైట్స్తో పాటు కమ్యూనిటీ కూడా యూజ్ చేస్తూ ఉండాలా? ఇది సెకండ్ ఆప్షనరీ వెహికలా, లేదా ఇదే మీ వెహికల్ ఇంకా లైఫ్ మొత్తం అప్గ్రేడ్ అయినా ఇదే సెగ్మెంట్లో అవుతావా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు డైలీ కమ్యూనిటీలో కూడా చాలా టైప్స్ మనం కోరుకుంటూ ఉంటాం. ఒకటి కొంచెం స్పీడ్గా ఉండాలి, యాక్షన్, పర్ఫార్మెన్స్, సస్పెన్షన్, కంఫర్ట్, సేఫ్టీ, అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక అడ్వెంచర్ సెగ్మెంట్ తీసుకోండి. అడ్వెంచర్ సెగ్మెంట్లో మనకి బేసిక్గా ఒక టాపిక్ తీసుకునే ముందు చాలా ఉంటాయి. అడ్వెంచర్ సెగ్మెంట్లో చాలానే ఉంటాయి, టూరింగ్ సెగ్మెంట్లో చాలానే ఉంటాయి. ఇప్పుడు ఒక బేసిక్గా ఎన్ని సెగ్మెంట్స్ బేసిక్గా ఒక ఎక్కువ వాడకంలో ఉన్నాయి? బేసిక్ అంటే చాలా చాలా మైనర్ బేసిక్ కింద తీసుకుందాం. ఫస్ట్ టూ వీలర్లో ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది స్పోర్ట్స్, సూపర్ బైక్, లేదనంటే రోడ్స్టర్. బేసిక్గా చెప్పాలని అంటే చాలామందికి తర్వాత అడ్వెంచర్ ఇయే మోడల్స్ అనుకుంటారు, కానీ చాలానే మోడల్స్ ఉంటాయి. లైక్ బాబర్ ఉంటుంది, క్రూజింగ్ వెహికల్ ఉంటాయి, దాని తర్వాత అడ్వెంచర్స్ ఉంటాయి, సెమీ కండక్టర్స్ ఉంటాయి, రోడ్స్టర్స్ ఉంటాయి. అసలు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ సెగ్మెంట్స్లో మనం ఏ సెగ్మెంట్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు ఇష్టమైన సెగ్మెంట్తో స్టార్ట్ చేస్తాను. లైక్ నాకు అడ్వెంచర్ సెగ్మెంట్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే బేసిక్లీ టఫెస్ట్ ఛాలెంజెస్ని క్రియేట్ చేయడం అది నేచర్కి చాలా ఉంటుంది. అటువంటి సెగ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అడ్వెంచర్ సంబంధించి ఇటువంటి ఛాలెంజెస్ని బ్రేక్ చేస్తూ వెళ్తాయి. కొంచెం ధైర్యం కూడా రావాలి రైడర్కి, కానీ రైడర్కి ఎంత ధైర్యం ఉన్నా కాన్ఫిడెంట్ రైడింగ్ ఇవ్వనప్పుడు అది అనవసరం. అసలు బేసిక్లీ మనం ఈరోజు ఫస్ట్ టాపిక్ స్టార్ట్ విత్ అడ్వెంచర్. అసలు బేసిక్గా అడ్వెంచర్ అంటే ఏంటి? మార్కెట్లో బెస్ట్ అడ్వెంచర్స్ ఏమున్నాయి, మార్కెట్లో ఏ అడ్వెంచర్ని మనం పర్చేస్ చేయొచ్చు, బడ్జెట్లో ఏమున్నాయి, నాన్ బడ్జెట్లో ఏమున్నాయి, ఒక మిడ్ రేంజ్లో ఏమున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కమింగ్స్ టు పాయింట్, అడ్వెంచర్ సిరీస్, ద ఫస్ట్ సిరీస్. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఇంతవరకు నేను ఎంటర్టైన్ చేశాననిపిస్తే లైక్ కొట్టండి. ఇంకా వేరే నెక్స్ట్ సెగ్మెంట్ గురించి కామెంట్లో పెట్టండి. ఫస్ట్ అడ్వెంచర్ సెగ్మెంట్లో చూసుకోవాలని ఫ్రంట్ వీల్ బేస్, బ్యాక్ వీల్ బేస్ అనేది మేజర్ టాపిక్ తీసుకుంటాయి. ఎందుకంటే ఫ్రంట్ వీల్ బేస్ వచ్చేసరికి ఎలా చూసుకున్నా అది కాన్ఫిడెంట్ రైడింగ్ ఇవ్వనప్పుడు అది అడ్వెంచర్ సెగ్మెంట్లో కౌంట్ కాదు. కాబట్టి వీల్ బేస్ అనేది చాలా పెద్దగా ఇస్తాడు. బ్యాక్ వీల్ బేస్ కూడా ఎందుకని అని అంటే ఇనీషియల్ పుల్ ఉండాలి. వెహికలే చాలా వరకు భారీ కట్అవుట్ ఇది అడ్వెంచర్ అనగానే. బ్యాక్ సైడ్ టైర్ కూడా అలాగే ఉంటే ఇది మూమెంట్ అనేది అంత కంఫర్టబుల్గా ఇవ్వలేదు. కాబట్టి చాలా వరకు దాని సైజ్ అనేది డిక్రీజ్ చేసే పెడతాడు.
అయితే ఫస్ట్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే అదేమో చాలా పెద్దగా ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంటుంది. మరి ఇవి రెండు సరిపోతాయంటే ఇక్కడ నుంచి వెళ్తే సస్పెన్షన్, వీల్స్ అయిపోయినాయి కదా, సస్పెన్షన్కి వెళ్దాం. సస్పెన్షన్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డిఫరెంట్ సిగ్మెంట్స్ ఉంటాయి. డాంపర్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది, టెలిస్కోపిక్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా హైడ్రాలిక్ ఫోక్స్ వచ్చినాయి. ఇప్పుడు అల్టిమేట్ ఛాలెంజెస్ కంఫర్ట్. ఎప్పుడైనా ఫ్రంట్ అనేది చాలా మేజర్ అడ్వెంచర్లో, ఎందుకంటే స్టెబిలిటీ ఎంత ఇంపార్టెంట్, వైబ్రేషన్ లేకుండా మనం వెళ్ళగలడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆ టాపిక్ని కొంచెం కంక్లూజన్ చేయాలని అంటే ఫ్రంట్ ఫోర్క్స్ అనేవి చాలా టఫెస్ట్ ఛాలెంజెస్ ఇవ్వాలి. అయితే ఈ టఫెస్ట్ ఛాలెంజెస్లో మనకి హ్యాండిల్ బార్, నెక్స్ట్ ఫ్రంట్ వర్డ్ తీసుకుందాం, తర్వాత బ్యాక్ వెళ్దాం. హ్యాండిల్ బార్ వచ్చేసరికి నార్మల్గా చాలా చిన్నగా ఉండవు ఇవి. ఫస్ట్ థింగ్, ఇవి వైడ్ హ్యాండిల్ బార్స్. ప్రతి ఒక్క అడ్వెంచర్ సిరీస్లోని మనం చూడొచ్చు, ఒక వైడ్ హ్యాండిల్ బార్ని మాత్రమే క్యారీ చేస్తాడు. ఎందుకనంటే వైడ్ హ్యాండిల్ బార్ ఎప్పుడైనా సరే చూసుకున్నట్టయితే మీకు ఒక కాన్ఫిడెంట్ రైడింగ్ పోస్టర్ని క్రియేట్ చేస్తుంది, రిలాక్స్ పోస్టర్ని క్రియేట్ చేస్తుంది. ఇలా నొక్కుని కంజెస్టింగ్గా ఉండదు వెహికల్, అది చాలా ఫ్రీగా హ్యాండిలబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. హ్యాండిల్ చేసుకోగలిగితే అది చాలా మంచి హ్యాండిల్ బార్ అవుతుంది. దాంట్లో కూడా మనం ఇంకా రైజెస్ పెడుతూ ఉంటాం, దాని హైట్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం, ఇంకా బెటర్ కంఫర్ట్ కోసం చేస్తూ ఉంటాం. కొన్ని సిగ్మెంట్స్కి నన్ను అడిగితే రైడింగ్ బార్స్ అనేవి అవసరం ఉండదు. ఇంకొంతమంది ఏంటంటే ఓవర్ లుకింగ్ కోసం ఉండొచ్చు, లేదనంటే అవసరం లేకపోయినా మనం బాడీ కండిషన్ బట్టి కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది లుక్స్ కోసం అయితే, కొంతమంది వాళ్ళ బాడీ తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటారు. అండ్ దీని తర్వాత ట్యాంక్ ఏంటి, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాం అంటే బ్యాక్ నుంచి వెళ్దాం, తర్వాత లుక్స్ కోసం మాట్లాడుకుందాం. ట్యాంక్ చాలా వరకు సిల్క్గా ఉండాలి. ఎందుకనంటే మనం ఒక్కొక్కసారి నుంచుని రైడ్ చేయాల్సి వస్తుంది, కొంచెం బెండ్ అయ్యి రైడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బ్యాక్వర్డ్ అయ్యి రైడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనకి కూర్చున్నప్పుడు దానికి మనం ఆనుకుని పెట్టుకునేటట్టు బ్యాలెన్సింగ్ ఉండాలి. కాబట్టి సిల్కీగా అంటే కొంచెం చిన్నగా, ఇంకా చెప్పాలంటే అది అమౌంట్ ఎక్కువ క్యారీ చేయాలి, కంజెస్టింగ్గా ఉండాలి. చూడ్డానికి చాలా కంజెస్టింగ్గా చిన్నగా ఉండాలి ట్యాంక్, కానీ అది మ్యాక్స్ ద ఫ్యూయల్ని క్యారీ చేయాలి. ఇది ఎందుకంటే ఇది అడ్వెంచర్ సిరీస్ మనం వాడేది ఎక్కువగా టూరింగ్ సెగ్మెంట్లో, కాబట్టి మేజర్ టూరింగ్కి మనకు కావాల్సిందే ఫ్యూయల్ కెపాసిటీ. ఈ ట్యాంక్లో ఈ రెండు చాలా మేజర్ రోల్ని ప్లాన్ చేసుకుంటాయి. అండ్ ఇంకా బ్యాక్ వస్తే సీటింగ్ కంఫర్ట్. సీటింగ్లో చాలామంది స్ప్లిట్ సీట్ ఉంటే బాగుంటుంది, లేదు ఫ్లైట్ సీట్ ఉంటే బాగుంటుంది, స్లాంట్ సీట్ ఉంటే బాగుంటుంది, కొంచెం అప్ అండ్ డౌన్ కర్వ్డ్ సీట్ ఉంటే బాగుంటుంది, బెంచ్ సీట్ ఉంటే బాగుంటుంది, టూరింగ్ సీట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు. ఇందులో ఇప్పుడు చెప్పిన అన్ని కరెక్టే. ఎందుకంటే ఎక్కువగా డట్ రేస్ చేసే వాళ్ళు బెంచ్ సీట్ కోరుకుంటూ ఉంటారు, అవి కామ్ అండ్ ప్లెయిన్గా ఉంటాయి. కొంతమంది ఏంటంటే టూరింగ్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉండాలి, కాబట్టి మనకి బ్యాక్ సపోర్ట్తో పాటు కుషన్ కూడా కొంచెం హార్డ్ ఉండాలి, మరీ అంత సిల్కీగా ఉండకూడదు. అలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బ్యాక్వర్డ్ వచ్చేసరికి టూరింగ్ సీట్ అనేది పక్కా ఉండాలి. అండ్ స్ప్లిట్ సీట్ అనేది నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను, ఎందుకనంటే స్ప్లిట్ సీట్ వల్ల అంత యూజ్ ఏమి ఉండదు. ఎక్కువగా మనకి ప్లెయిన్గా ఉండడమో లేదనంటే టూరింగ్ సీట్ అయితే బెస్ట్, లేదు ఆప్షన్ అనుకుంటే ఇంకా ఏమీ చేయలేం. కాబట్టి మ్యాక్స్ బెంచ్ సీట్ ఆర్ టూరింగ్ సీట్. ర్యాలీ సీట్ కూడా ఉంటాయి. ర్యాలీ సీట్స్ ఏంటంటే డర్ట్ రేసెస్ వాటికి బాగుంటాయి, కానీ టూరింగ్కి వచ్చేసరికి ఉన్న కంఫర్ట్ లెవెల్స్ కావాలి, ఎంత హైట్ ఉంది అనేది కాదు సీట్, అది కూడా చూసుకోండి. చాలామంది ర్యాలీ కిట్స్ వేపించేద్దాము, రేపొద్దున మనకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా రైడింగ్లో అని చెప్పి అనుకుంటుంటాం, పొరపాటు పడుతుంటాం. కానీ ఎప్పుడు ర్యాలీకి సీట్స్ చేయాలంటే అది డర్ట్ రేసెస్కి ఈ చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి. అప్పుడు మనం ఆల్మోస్ట్ నించోవడానికి కూర్చోడానికి కష్టపడకూడదు, కాబట్టి అప్పుడు బెంచ్ సీట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లాన్ చేస్తుంది. కానీ టూరింగ్లోకి వచ్చేసరికి మనం మాట్లాడుకున్న అడ్వెంచర్స్ ఫర్ టూరింగ్ కాబట్టి అసలు అవసరం ఉండవు. కానీ కొంతమంది వేపిస్తుంటారు, మీ బాడీ యొక్క హైట్ బట్టి మీరు వేయించుకోండి, మీరు వద్దు అని చెప్పట్లే, కానీ వరకు చూసుకోండి. అండ్ మీరు బ్యాక్ సైడ్ వస్తే టెయిల్ లైట్స్. ఎందుకంటే టెయిల్ లైట్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెయిల్ లైట్లో
ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఫోకస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టూరింగ్స్ మనం వెళ్ళేటప్పుడు క్యారీయింగ్కి చాలా ఇబ్బంది అవుతాయి. లైక్ ఇప్పుడు బ్యాగ్స్ పెడుతూ ఉంటాము, లేదంటే ఏదైనా క్లాత్ వచ్చేసరికి దాని మీద అడ్డుగా కనబడుతూ ఉంటుంది. లైక్ ఇట్ కెన్ బి క్రియేటింగ్ సమ్ న్యూసెన్స్ ఇన్ బ్యాక్ సైడ్ టైల్ లైన్. ఖచ్చితంగా బ్యాక్ వచ్చే రైడర్స్కి కానీ, లేదంటే బ్యాక్స్ వచ్చే వెహికల్స్కి కానీ అంటే అంత క్లారిటీకి విజిబిలిటీ కాదు. కాబట్టి టెయిల్ ల్యాంప్స్ని ఎక్కువగా చూసుకోవాలి. ఆ వెహికల్కి ఒకవేళ టెయిల్ ల్యాంప్ లేకపోతే ఆల్టర్నేటివ్ మనం కన్నా ప్లాన్ చేసుకునేట్టుగా ఉండాలి. అండ్ దీనికి 4 ఇండికేటర్ సిగ్నల్ లైట్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా 4 ఇండికేటర్ సిగ్నల్ లైట్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఫాగ్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం ఈ బైక్ మీద. అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ వెహికల్ అనేది ఇబ్బంది కలగకుండా మనకి వీలైనంత వరకు ఫ్లెక్సిబిలిటీతో ఉండాలని అంటే ఖచ్చితంగా మనం ఇది చేసుకోవాల్సిందే. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బెస్ట్ లైట్ ఉండడానికి మీ వెహికల్కి ప్రిఫర్ చేసుకోవాలి, లేదంటే అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ అన్న వేయించుకోవాలి. లైట్స్ అయిపోయినాయి, ఇంకా మనం పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం. మినిమం 200cc పైన ఉంటేనే వెహికల్ అనేది టూరింగ్కి పనికొస్తుంది. ఎందుకంటే మీరు స్లోగా ఎంత దూరం అనేది ట్రావెల్ చేయలేరు. ఎక్కువ దూరం కూడా ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు. సీసీ తక్కువ ఉంటుంది. మనం ఒక 60 స్పీడ్లో 80 స్పీడ్లో వెళ్ళగలుగుతాం. లదాఖ్ మీద RX 100 కాదు, ఎక్సెల్ మీద కూడా వెళ్ళారు కొంతమంది. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సైకిల్ మీద కూడా వెళ్ళారు. కానీ అది కంఫర్టబుల్గా రైడ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎక్కువ సీసీ ఉండడం వల్ల ఇంజన్ యొక్క సీసీ అండ్ అదొకటే కాదు, ఖచ్చితంగా మినిమం ఆయిల్ కూలెంట్ అయినా అయి ఉండాలి మీ యొక్క ఇంజన్. అండ్ ఇది ఇంకోటి వచ్చేసరికి లిక్విడ్ కూల్ అయితే ఇంకా బెస్ట్. ఆయిల్ కూలెంట్ అయితే మ్యాక్సిమం మెజారిటీ చూసుకున్నట్టయితే ఇది ఓకే, కానీ లిక్విడ్ కూలెంట్కి వెళ్ళే కొద్దీ కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దాంతో పాటుగా మీరు చూసుకున్నట్టయితే కంఫర్ట్ లైక్ ఇంజన్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ కాదు. దానివల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇనిషియల్ పాయింట్ వరకు ఒకే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు 2 రకాలు మనం చూసుకున్నాం. ఒకటి వచ్చేసరికి వెహికల్ మీద పర్ఫార్మెన్స్, మనకి ఎటువంటి ఇంజన్ కావాలో తెలిసిపోయింది. ఉంటే ఆయిల్ కూల్ ఇది బెస్ట్, లిక్విడ్ కూల్ ఉంటే ఇంకా బెస్ట్. ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ వెళ్ళకూడదు అనేది నేను చెప్పట్లేదు, కానీ సీసీ బట్టి మీరు ప్రిఫర్ చేసుకోండి. లైక్ కొన్ని ఉంటాయి వెహికల్స్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్దాం. సేఫ్టీ. ఎప్పుడైనా సరే సేఫ్టీ అనేది చాలా పెద్ద మేజర్ రోల్ని ప్లాన్ చేసుకుంటుంది. ఖచ్చితంగా టూరింగ్ సెగ్మెంట్ స్టార్ట్ పిన్ చేసుకుంటున్నాం వెహికల్లో అనుకుంటే కొన్ని ఖర్చులు పెట్టాలి. ఖచ్చితంగా దానికి అవుతుందిలే ఏమవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది వెహికల్ షెడ్కి వెళ్తాం, తర్వాత మనం కూడా అవుతాం ఒక్కొక్కసారి. కాబట్టి మెజారిటీ ఫ్రంట్ హ్యాండ్ గార్డ్స్ అయితే పక్కా ఉండాలి. అది కూడా డమ్మీ ఏదో ఫైబర్ కంటెంట్ వేపియద్దు, మినిమం కవర్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ మీరు ఇంకా కిందకి వచ్చారంటే లెగ్ గార్డ్. మ్యాక్సిమం కంపెనీ ఇచ్చిన పార్ట్ అది వెర్తియా కాదని చెక్ చేసుకోండి. కంపెనీనైనా కొంచెం డిమాండ్ చేసి మంచి లెగ్ గార్డ్ అనేది ఖచ్చితంగా మెజారిటీ తీసుకోవాలి. లెగ్ గార్డ్ మీన్స్ ఇంజన్ గార్డ్. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి పానియర్ రీల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెగ్ గార్డు, ఇంజన్ గార్డు అనుకోండి, లెగ్ గార్డ్ అనుకోండి, ఫ్రంట్ హ్యాండ్ రెస్ట్, హ్యాండ్ గార్డ్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి పానియర్ రీల్స్. ఇవి మన మీదకి డైరెక్ట్గా వెహికల్ పడకుండా చూసుకుంటాయి. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంప్ గార్డ్ కూడా ఖచ్చితంగా వెహికల్కి అడ్వెంచర్కి లేకపోతే వేయించుకొని ఫైబర్ లేదంటే చీప్ క్వాలిటీ వేపియద్దు. మినిమం అల్యూమినియం దొరికితే అల్యూమినియం వేపించడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ బైక్తో వచ్చేస్తే ఇంకా హ్యాపీ, దానికంటే ఇంకా తిరుగుండదు. అండ్ ఇంకా ఫ్రంట్కి వెళ్తే బ్రేక్స్. ఇవి ఖచ్చితంగా స్విచబుల్ ABS అయితే కనుక ఎక్కువ శాతం మనం ట్రికింగ్కి ఈ వెహికల్ని కష్టపడకుండా వాడుకుంటాం. ఒకవేళ ABS అయితే కొంచెం చూసుకోవాలి. స్విచబుల్ ABS ఉంటే ఇంకా బెస్ట్. అది డ్యూయల్ స్విచబుల్ ABS అనేది ఇప్పుడు వరకు లేదు, సింగిల్ స్విచబుల్ ABS ఉంటుంది. స్విచబుల్ ABS అంటే బ్యాక్ సైడ్ టైర్ మాత్రమే అన్లాక్ చేసుకోవచ్చు. సో చూసుకోండి. ఇవి మనకి కావాల్సిన అడ్వెంచర్ సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ మేజర్ రోల్స్. ఇవి కనుక మనం చేసుకున్నట్లయితే మన బండి షెడ్ వెళ్ళడం తర్వాత సంగతి. సూపర్ వెహికల్స్ అయితే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బడ్జెట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అడ్వెంచర్లో ఏం కావాలి, ఏం వెహికల్ మనకి యూజ్ అవుతుంది అనేది.
పక్కగా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంకాస్త కొంచెం ముందుకెళ్తే బడ్జెట్లో నుంచి మొదలు పెడదాం. బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్స్పల్స్. హీరో ఎక్స్పల్స్ ఇది ద బెస్ట్ వెహికల్ ఇన్ ద బడ్జెట్ రేంజ్. ఎందుకనంటే వాళ్ళు 1 lakh నుంచి 2 lakhs మిడ్ రేంజ్లోనే ఆ వెహికల్ అనేది స్టార్ట్ చేశారు. లైక్ 1,50,000 పెట్టుకుంటే ఈఎంఐతో కలుపుకుని 2 lakhs అయిపోతుంది వెహికల్. కాబట్టి ద బెస్ట్ వెహికల్ ఇన్ ద ఎనీ కాస్ట్ అది చాలా మంచి వెహికల్ అవుతుంది ఎక్స్పల్స్. కానీ వాళ్ళు అంత బూస్టప్ ఇచ్చుకోలేకపోవడం, దానికి ఎంత అడ్వర్టైజ్ చేయలేకపోవడం, దానికి ఒక కమ్యూట్ లేకపోవడం వల్ల హీరో డిపార్ట్మెంట్కి అది కొంచెం కనపడినట్టుగా మెరుస్తూ పోతుంది. దాని తర్వాత దానికి దాటి కొంచెం ముందుకు వస్తే మన KTM 390 అడ్వెంచర్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక బడ్జెట్ రేంజ్ బెస్ట్ వెహికల్. కాకపోతే ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ శాతం ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మెయిన్ మెజారిటీ ఫైబర్ కంటెంట్. అందులో కూడా మోడ్స్ కూడా పెద్ద ఏముండవు. ఫస్ట్ చెప్పింది అయితే నేను 200cc వస్తుంది, ఇది 390cc వస్తుంది. ఆల్మోస్ట్ సుజుకీలో కూడా ఉంటుంది, కానీ అంత చెప్పుకోదగినంత ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ అయితే లేవు. కాబట్టి మనం అది కూడా ఆల్మోస్ట్ సస్పెన్షన్స్లో మంచిగా ఉన్నాయంట. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకోక్కర్లేదు, సుజుకీ ఈజ్ ద బెస్ట్ సుజుకీ ఇంజన్స్, నెవర్ మైండ్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, మళ్ళీ అన్నిట్లో కూడా ఒక డ్రాబ్యాక్. అండ్ టైర్స్ చూసుకున్నట్టయితే ఇవి ట్యూబ్లెస్ ఫ్రేమ్స్తో వచ్చినప్పటికీ మనకి ఫోక్ వీల్సే ఎక్కువ ప్రియారిటీ చేసుకుంటారు. ఎందుకంటే స్పోక్ వీల్స్ ఇట్ ఈస్ నాట్ ఇట్ కెన్ బి అన్ ఇంపాక్ట్ అబ్జర్వింగ్ మెటీరియల్. లైక్ ఇంపాక్ట్ ఏదైనా వస్తే డైరెక్ట్గా అది అబ్జర్వ్ చేసుకోవడానికి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్పోక్ వీల్స్ ఖచ్చితంగా వెహికల్కి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ఎక్స్పల్స్కి అయితే స్పోక్ వీల్స్ ఉంటాయి, కానీ దాంట్లో టెక్నికల్గా ఎక్కువ స్విచబుల్ ఏబిఎస్ ఏమి ఉండదు. డైరెక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ ఏబిఎస్ ఉంటుంది. మార్నింగ్ ఫ్రంట్ వచ్చేసరికి ఏబిఎస్ పని చేస్తుంటుంది, బ్యాక్ టైర్ వచ్చేసరికి ఏబిఎస్ ఏమి ఉండదు. స్కిడ్ అయితే ఉంటుంది కూడా ఒక్కొక్కసారి చెప్పాలని. అంటే దాని యొక్క స్విచ్ మాడ్యూల్స్ కూడా పెద్ద చెప్పుకోదగినంత ఏమి ఉండవు, కొంచెం నార్మల్ జనరల్ టైప్లోనే ఉంటాయి. హెడ్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి వస్తుంది అండ్ వైజర్ కామన్ అంత. కాకపోతే వెహికల్ పొటెన్షియాలిటీ అండ్ కంఫర్ట్ లెవెల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. ఇప్పుడు కొత్తగా వాళ్ళు 210 ఆయిల్ కూలెంట్ నుంచి అప్గ్రేడ్ అయ్యి లిక్విడ్ కూలెంట్కి వస్తారు. కాబట్టి వాళ్ళ వెహికల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్లోకి వెళ్తే మన వెహికల్ హిమాలయన్ 450 ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూట్ ఆల్సో. నిజం చెప్పాలంటే చాలా మంచి కమ్యూట్ అది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అనేది. వాళ్ళు క్యార్ తీసుకుంటూ ఉంటారు, రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి యాక్సరీస్ కూడా మనం ఆఫ్ ద మార్కెట్ నుంచి తీసుకోవాల్సిన ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళే చాలా వరకు యాక్సరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక అడ్వెంచర్ సెగ్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళ సర్వీస్ కూడా హీరో అండ్ ఇప్పుడు వరకు నేను చెప్పిన సర్వీస్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా వరకు చాలా దగ్గరగా ఉండేవి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, అది బడ్జెటే కాదు, ఇవి మేజర్ మెజారిటీ ఏంటంటే దగ్గర నుంచి కూడా మనకి సర్వీస్ అనేది మేజర్ రోల్లో వాళ్ళు పిక్ చేసుకుంటూ ఉంటారు. అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ హిమాలయన్లో 450cc లిక్విడ్ కూల్డ్కి అప్గ్రేడ్ 411cc నుంచి. ఇందులో డిజిటల్ కన్సోల్ కూడా ఉంటుంది, అంటే లైక్ మ్యాప్ విజన్ మొత్తం నావిగేషన్ మొత్తం అంతా వచ్చేసరికి డిజిటల్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు అప్ అండ్ డౌన్ డాంపర్ సస్పెన్షన్ వాడాడు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 5 steps అడ్జస్టబిలిటీ సస్పెన్షన్ సేమ్ అండ్ ఎక్స్పల్స్ అండ్ ఎవ్రీ మోటార్ సైకిల్స్ ఇప్పుడు నా ఐ మీన్ వాట్ ఎవర్ డీటెయిల్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీల్స్ వచ్చేసరికి స్పోక్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు స్పోక్స్లో కూడా ట్యూబ్లెస్ వచ్చినాయి అనమాట. లైక్ ఇప్పుడు ట్యూబ్ అంటే పంచర్ పడితే మళ్ళీ మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేం మన థియరీ నుంచి వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యారు. కాబట్టి ఇది చూసారు కదా, వాళ్ళు ఎక్కువ ఏంటంటే వెహికల్ కస్టమర్ యొక్క సపోర్ట్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు వాళ్ళు థరోలీ. ఎందుకంటే వాళ్ళు నమ్ముకుని వచ్చిన వెహికల్సే కొంచెం హార్డ్ అండ్ టఫెస్ట్ వెహికల్స్. వాళ్ళు స్టార్టింగ్ నుంచి టూరింగ్ సెగ్మెంట్ మీద వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడ్డారు, కానీ ఇప్పుడు వరకు సక్సెస్ అవుతున్నారు. 17 liters ట్యాంక్ కెపాసిటీ. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక బెస్ట్ టాపిక్, ఇది కూడా ఒక మంచి బెస్ట్ టాపిక్ అవుతుంది. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి బెనిలీలో వచ్చేసరికి TMT అని చెప్తుంటుంది. TMT వచ్చేసరికి చాలా మంచి వెహికల్, ఎందుకనంటే అది 18 liters ట్యాంక్ కెపాసిటీ. అబ్బా, బండి వచ్చేసరికి క్లాసిక్ లుక్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ బిగ్ సైజ్ బుల్లా ఉంటుంది, చిన్న సైజ్ బుల్ అయితే కాదు అది.
చాలా పెద్ద సైజ్ బుల్లా ఉంటుంది. అండ్ ఈ బుల్ని క్యారీ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది వెహికల్ వస్తుంది. ఇన్ని ఇంకా కొంచెం ముందుకెళ్తే BMW, ఇది కూడా వేరే లెవెల్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇందులో స్పోక్ వీల్స్ ఉంటాయి అండ్ ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఉంటాయి, మళ్ళీ మ్యాగ్ వీల్స్ కూడా ఉంటాయి చిన్న బేసిక్ లెవెల్లో. కానీ హై లెవెల్లోకి వచ్చేసరికి స్పోక్ వీల్స్, డ్యూయల్ ట్విన్ స్పోక్ ఉంటుంది అందులో, మళ్ళీ వీల్స్లో కూడా. అండ్ వాళ్ళకి డిజిటల్ కన్సోల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మన మౌంట్ కూడా అక్కడ వాళ్ళ యాక్సిస్లోనే దొరికేస్తాయి. అండ్ అది ఆల్మోస్ట్ ఫాగ్ ల్యాంప్స్ ఏమి ఇంకా ఆఫ్ ద మార్కెట్కి వెళ్ళే ఛాన్స్ ఇయ్యారు మా BMWలో అయితే. అంత పకడ్బందీగా ఉంటారు. కానీ ఏంటంటే చిన్న డ్రాబ్యాక్, వాళ్ళ బడ్జెట్ అనేది ఇందులో నేను ఇప్పుడు వరకు చెప్పలేదు. అంటే స్టార్టింగ్ ఏంటంటే బడ్జెట్ లెవెల్ నుంచి హై లెవెల్కి వచ్చాం. కానీ హై లెవెల్ అనేది బడ్జెట్ అనేది పక్క పెట్టేస్తే వెహికల్లోకి వచ్చేసరికి సర్వీస్, ఈ యొక్క బెండ్లీ వాళ్ళు ఒకళ్ళు అండ్ BMW వాళ్ళు ఒకళ్ళు కొంచెం ఈ యొక్క సిగ్మెంట్ కూడా ఎక్కువ శాతం తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనేది నా ప్లాన్. మీరు ఒకసారి దీని గురించి కూడా తీసుకున్నట్టయితే ఇంకా బెస్ట్ ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్. అనవసరమైన ఖర్చులు చాలా పెడుతూ ఉంటాం మనం. ఈ అవసరమైన ఎక్కువ డీలర్స్ని తెచ్చుకోవడం వల్ల BMW వాళ్ళకి, బెంట్లీ వాళ్ళకి చాలా మంచి మార్జిన్ వస్తూ ఉంటుంది. హోండా హైనెస్లో కూడా మంచి అడ్వెంచర్ టూర్ ఉంటుంది. సేమ్ TMD అండ్ BMWతో కాంపిటేటర్ అది చెప్పాలంటే. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కూడా వాళ్ళతో కలిసి దాని ఒక టాక్టిక్స్ వాడుతూ ఉంది. అండ్ మర్చిపోయాను, మిడ్ రేంజ్లోనే మళ్ళీ వీటిలో మిడ్ రేంజ్లో హిమాలయన్ ఏదైతే ఉందో అలాగా ఇంకొక వెహికల్ మనం స్కిప్ కొట్టేసాం. ఏంటంటే జావా, తెలిసిందే కదా, ST. ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే వెహికల్ ప్రీమియం క్వాలిటీ, లుక్స్, అంబియన్స్, స్క్రాంబ్లర్స్ అన్ని టైప్లో అది కింగే. కానీ సర్వీస్ అనేది కొంచెం డిలే అవుతున్నాయి అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. దానివల్ల కొంచెం డిలే ఉంది, లేదంటే అది కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటే, ఇప్పటి వరకు ఓవరాల్గా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. మనం ప్రతి ఒక్క వెహికల్ గురించి ఇన్డెప్త్ తీసుకుందాం. ఈ ఇన్డెప్త్ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా రోజు వస్తూ ఉంటాయి, చూడండి. షార్ట్లో కూడా ఒక వీడియో వస్తుంది. మీకు నచ్చినట్టయితే షార్ట్ వీడియో, లేదా లాంగ్ వీడియోకి వెళ్ళిపోండి. అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోవద్దు, నెక్స్ట్ వెహికల్ ఈ అడ్వెంచర్ టూర్ చెప్పిన సెగ్మెంట్లో ఎక్స్పల్స్ కావాలా, లేదంటే సుజుకి నుంచి వచ్చిన అడ్వెంచర్ కావాలా, లేదంటే యమహా నుంచి కూడా ఒక వెహికల్ వస్తుంది అంట, అది అప్కమింగ్ 2025లో వస్తుంది. ఇవన్నీ వెహికల్ మీరు కామెంట్లో పెట్టండి, దాని గురించి క్లారిటీ చెప్తా. నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం RX 100 గురించి చెప్దాం అనుకుంటున్నాం. అండ్ బాయ్.